నమస్కారం అండి. నమస్కారం అండి. టౌన్ హాల్ కాన్సెప్ట్ అనేది ఏంటి, అసలు దేని నుంచి స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మేము ఒక ప్రొఫెషనల్స్ అండి. ప్రొఫెషనల్స్ ఇన్ ద సెన్స్ కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా చదువుకున్నట్టు ఆలోచిస్తే ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఈ టౌన్ హాల్ కాన్సెప్ట్ అనేది ఏంటంటే, మనం ఎంతో గొప్పగా చెప్తున్న, ప్రపంచ అన్నగా పిలుచుకుంటున్న అమెరికా లాంటి దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగాలంటే వాళ్ళు ఉన్న 50 రాష్ట్రాల్లో కూడా ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసేటప్పుడు ఆ వచ్చిన అమెరికన్స్ వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. ఇగో మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, మీరు దానికి మీ దగ్గర సొల్యూషన్ ఉందా, లేదంటే ఈ దేశాన్ని ఎలాగ అభివృద్ధి చేద్దామని చూస్తున్నారు. ఇట్లా జరిగిన తర్వాత ఎలక్షన్స్ జరుగుతాయి. సో వాళ్ళకున్న నాలెడ్జ్ని బట్టి ఆ దేశ ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక మంచి మ్యాక్సిమం ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి అక్కడ అవసరం. అట్లాగే మనకి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఈ టౌన్ హాల్ మీటింగ్ని కండక్ట్ చేయడం అనే కాన్సెప్ట్ మేము ఎందుకు తీసుకొచ్చామంటే, నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఉన్న 29 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కు ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ ఏ రాష్ట్రానికి లేవు. 974 తీర ప్రాంతం ఉంది. ఇప్పుడు మైన్స్ ఉన్నాయి, డిఫరెంట్ మైన్స్. దేశంలోనే లేని ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. నెక్స్ట్ హార్టికల్చర్కి ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్, చిత్తూరు, అనంతపురం. అట్లాగే డిఫరెంట్ మైన్స్ ఉన్నాయి. ఇన్ని ఉన్నా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావట్లేదు. సో దీన్ని ఈ టౌన్ హాల్ మీటింగ్లో వీటిని ఎలాగ యూజ్ చేస్తాము, ఈ మ్యాన్ పవర్ని కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ లేదంటే ఉన్న ప్రకృతి వనరులు కానీ యూజ్ చేసి ఆంధ్రప్రదేశ్ని ఎలాగ అభివృద్ధి చేస్తారు అనేది ఒకటి. అట్ ద సేమ్ టైం ప్రజలు ఇప్పుడు ఈ టౌన్ హాల్ మీటింగ్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి రాష్ట్ర స్థాయి, 2 నియోజకవర్గ స్థాయి. రాష్ట్ర స్థాయి టౌన్ హాల్ మీటింగ్స్లో రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర అభివృద్ధి లేదంటే లా అండ్ ఆర్డరో లేదంటే అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోయినాయి ప్రజెంట్, వీటిని ఎలా తీర్చిదిద్దుతారనేది, నిరుద్యోగం దీన్ని ఎలా చేస్తారనేది. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ రావాలంటే ఫస్ట్ ఎవరన్నా చూసేది ఆ రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ రోడ్లు, పవరు, అట్ ద సేమ్ టైము ఎక్స్పోర్ట్స్కి మన షిప్ యార్డ్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో అట్లాంటి మనకు అవకాశం ఉంది కానీ చేయట్లేదు. సో ఇట్లాంటి వాటి మీద మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు? అవి చేస్తేనే కదా మనకు వచ్చే డెవలప్మెంట్ అనేది, ఇండస్ట్రీస్ అనేది. ఆటోమేటిక్ ఇండస్ట్రీస్ వస్తే మీకు ఆటోమేటిక్గా మీకు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్నీ వస్తాయి. సో వీటి మీద మీ ఉద్దేశం ఏంటి, మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అనేది. ప్లస్ అట్ ద సేమ్ టైము నియోజకవర్గాల లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ నా నియోజకవర్గం నర్సీపట్నం, పాయకరావుపేట ఉంది, వీటిని ఎలా అభివృద్ధి చేస్తారు? ఒకటోది ఇండస్ట్రియల్ పరంగానో లేదంటే అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ పరంగా ఎలా అభివృద్ధి చేస్తారని ఆ నాయకులను అడుగుతాం. వాళ్ళ క్వశ్చన్ తీసుకుంటాం, వాళ్ళ ఆన్సర్ తీసుకుంటాం. అట్ ద సేమ్ టైము ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా, 1, 2 అని కాదు. ఇప్పుడు చెప్పిన రోడ్లే మెయిన్ ప్రాబ్లము, పవర్ ప్రాబ్లము, ఇట్లాంటివి. ఇంతకుముందు 24 గంటల పవర్ ఉండేది, ఇప్పుడు లేదు. దాన్ని మళ్ళీ ఎలా తీసుకొస్తారు, అంటే రోడ్లు ఎట్లా కనెక్టివిటీ చేస్తారు, ఇవన్నీ అడిగి, అంటే అది చదువుకున్న వాళ్ళగా ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆన్సర్ చెప్తారు. మాకు వాళ్ళకి ఎంత అవగాహన ఉందన్నది తెలుస్తుంది, జనాలకు కూడా తెలుస్తుంది మేము చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు మేము జనాలకు తెలియచేసి జనాలను ఉత్తేజపరిచి రేపొద్దున ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని మన రాష్ట్ర భవిష్యత్తుని పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ టౌన్ హాల్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి. సో మాకేంటంటే ఇక్కడ ఒక పక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కావాలి. ఈ ప్రొఫెషనల్ వింగ్లో అనేది ఏంటంటే, ఈ ప్రొఫెషనల్ వింగ్ అనేది ఏదో ఒక ప్రొఫెషన్స్ సంబంధించి కాదు, ఆల్ ప్రొఫెషనల్స్. ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, బిల్డర్స్ ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, డాక్టర్స్, లాయర్స్, ఆల్ సిఏస్ ఉంటారు, ఆల్ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళే. నా ఉద్దేశం ప్రకారం వీళ్ళందరికీ కూడా ప్రపంచ జ్ఞానం తెలిసిన వాళ్ళే. సో వీళ్ళకి ఏంటంటే, మనం ఆంధ్రప్రదేశ్లో మనకు చెప్తారు మామూలుగా ఇంట్లో, ఒకటి చెప్పినా బాగుపడాలి, లేదా తెలుసుకునైనా బాగుపడాలి, లేదంటే చెప్పిన తర్వాతైనా బాగుపడాలి. అదే మేము అట్లీస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొంతవరకు పాపం వాళ్ళకున్న లిమిటేషన్స్తో కొంత నిరుద్యోగ ఏమంటారు కొద్ది జ్ఞానం తక్కువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. నా అన్న భావన పెరిగిపోయింది తప్ప మన రాష్ట్రం గురించి లేదు. ఇప్పుడు మేము చెప్పి ఒక విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసి దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుని కొద్దిగా మన భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళని ఉత్తేజపరుద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు గ్రామ స్థాయిలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రొఫెషనల్స్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసి తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమంలోకి? ఇప్పుడు నేనే ఉన్నా, నాదొక పల్లెటూరు. సో ఈ రోజుల్లో మనకి ఇంతకుముందు ఏంటంటే, ఎప్పుడో ఒక లెటర్ రాస్తే ఒక 10 రోజులకు వచ్చేది. ఈరోజు ఎక్కడో అమెరికాలో ఇలాగనేసరికి వితిన్ సెకండ్స్లో ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది సోషల్ మీడియా. సో ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ చదువుకున్నవాడే ఏదో ఉద్యోగం చేసుకున్నాడు, ఏదో చేస్తున్నాడు. నాకు తెలిసినంత వరకు ప్రతి ప్రొఫెషనల్ కూడా ఏదో ఒక సోషల్ మీడియాని వాడుతున్నాడు. ట్విట్టర్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, వాట్సాప్ అవ్వచ్చు, వాట్ మేబీ. సో మేము చేసే దాన్ని బట్టి ఇలా మేము చేస్తున్నాము అని తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా వస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఎవరు అవునన్నా కాదన్నా, ఈరోజు హైదరాబాదులు అనేది సికింద్రాబాదు, హైదరాబాదు కానీ 3వ నగరం కూడా ఉంది, అదే సైబరాబాద్. దాని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు.
సో ఇన్ని లక్షల మంది ఎంప్లాయీస్ లేదంటే ఇంత ఇదిగా డెవలప్ అయ్యింది. ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ భారతదేశంలో డెవలప్ అయ్యడానికి కారణం సైబరాబాదే. సో దాన్ని తీర్చిదిద్దిన ఆయనకి మేము 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆయన మీద ఒక గురువుగా, ఇప్పుడు మా అదృష్టం ఏంటంటే మేము చదువుకున్న స్కూల్లో మాస్టర్కే గురువు, కానీ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న ఈరోజు ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికి గురువు చంద్రబాబు నాయుడు గారు. సో అటువంటి గురువుకి మేము కృతజ్ఞత తెలుపుకుందామని చెప్పి మన గచ్చిబౌలి స్టేడియంలో ఒక మీటింగ్ పెడితే ఆయనకు ఒక సన్మానం చేద్దామని, మన అన్ఫార్చునేట్లీ ఆయన బయట లేరు. బట్ అది మా దురదృష్టం అది. సో అటువంటప్పుడు మేము ఎలా చేద్దామని అనుకున్న టైంలో ఆల్మోస్ట్ 50,000 మంది వచ్చారు. ఎలాగ వచ్చారండి? సో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ రోజుల్లో ఏది చెప్పినా కానీ మంచి ఉంది, చెడు ఉంది. చెడుని తీసుకున్నారు, చెడు తీసుకున్నాం, మంచి తీసుకున్నారు. అట్లాగే మేము చెప్పే విధానం బట్టి, మేము చెప్పే పద్ధతులు నచ్చిన వాళ్ళు గ్రామ స్థాయిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మేము ప్రతి ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు. ఈ రోజుల్లో మేము మీడియాని వాడుకుంటాం, ఎస్పెషల్లీ సోషల్ మీడియాని. దాని ద్వారా వస్తారు. మాతో పాటు మంచి మార్గంలో వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ ఈ విధానంలోకి వస్తారు. మేము చేసే పనిని మీరన్న గ్రామ స్థాయిలోనే ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియజేసి మన గ్రామంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇదే విధంగా లోకల్ గ్రామ లెవెల్లో కూడా వాళ్ళు కండక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు మేము రాష్ట్ర స్థాయిలో కానీ నియోజకవర్గం స్థాయిలో పెడతాం. మేము ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళాం కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్న ప్రొఫెషనల్స్ వాళ్ళ గ్రామాల్లో ఉన్న నాయకులతో చేసుకుంటే ఇంకా మంచిది. ప్రజలు ఇంకా అవేర్నెస్ అవుతారు. వాళ్ళ రాష్ట్రం గురించి, వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళే ఒక డెసిషన్ తీసుకుంటారండి.